శివతాండవం అంటే కేవలం ఒక నృత్యం మాత్రమే కాదు, అది ఈ విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయల కలయిక. సైన్స్కు ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన వారధి. శివతాండవం విశ్వం వెనుక ఉన్న అసలు రహస్యం. శివుడు తాండవం ఆడుతున్నప్పుడు ఆయన చుట్టూ ఉండే మంటలు, చేతిలోని ఢమరుకం, కాళ్ల కింద ఉన్న రాక్షసుడు, వీటన్నిటి వెనుక మనకు తెలియని ఒక గొప్ప సైన్స్ ఉంది. తాండవంలోని రకాలు. ఆనంద తాండవం వర్సెస్ రుద్ర తాండవం. చాలామంది తాండవం అంటే కేవలం కోపం అనుకుంటారు, కానీ అందులో ప్రధానంగా 2 రకాలున్నాయి. ఆనంద తాండవం సృష్టిని ఉద్ధరించడానికి ఆనందంతో చేసే నృత్యం, ఇది సృష్టికి సంకేతం. రుద్ర తాండవం లోకంలోని అశాంతిని, అజ్ఞానాన్ని అంతం చేయడానికి చేసేది, ఇది లయం లేదా నాశనంకి సంకేతం. కాళ్ల కింద ఉన్న ఆ రూపం ఎవరు? నటరాజస్వామి విగ్రహాన్ని గమనిస్తే ఆయన ఒక పొట్టి ఆకారంపై కాలు పెట్టి తొక్కుతూ ఉంటారు. ఆయన పేరు అపస్మార పురుషుడు. అపస్మార అంటే మతిమరుపు లేదా అజ్ఞానం. మనిషి తనలోని అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొక్కి ఉంచినప్పుడే జ్ఞానోదయం కలుగుతుందని ఈ భంగిమ చెబుతుంది. ఆ రాక్షసుణ్ణి చంపకుండా కేవలం తొక్కి ఉంచడం అంటే అజ్ఞానం ఎప్పుడూ పూర్తిగా పోదు, దాన్ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలని అర్థం. ఢమలుకం బిగ్ బ్యాంగ్ థియరీ. ఆధునిక శాస్త్రవేత్తలు విశ్వం బిగ్ బ్యాంగ్ అనే శబ్దంతో పుట్టిందని నమ్ముతారు. శివుని చేతిలోని ఢమరుకం నుండి వచ్చే శబ్దమే ఓంకారనాదం. ఈ నాదం నుండే అక్షరాలు, భాష, కాలం పుట్టాయి. అంటే శివుని తాండవం ఈ విశ్వం యొక్క గమనాన్ని సూచిస్తుంది. అగ్నివలయం. నటరాజ విగ్రహం చుట్టూ ఉండే మంటల వలయం ఈ భౌతిక ప్రపంచానికి సంకేతం. మనం చూస్తున్న ఈ ప్రకృతి అంతా ఒక నిరంతర మార్పుకు లోనవుతూ ఉంటుందని, ఆ మార్పుకు కేంద్రబిందువు పరమశివుడేనని ఇది నిరూపిస్తుంది. సైన్స్ మరియు నటరాజ. స్విట్జర్లాండ్లోని ప్రపంచ ప్రఖ్యాత సైన్స్ పరిశోధనా కేంద్రం సెర్న్లో నటరాజస్వామి విగ్రహం ఉంటుంది. ఎందుకంటే పరమాణువుల లోపల జరిగే సబటామిక్ పార్టికల్స్ కదలికలు శివతాండవంతో సమానమని శాస్త్రవేత్తలు భావిస్తారు. దీన్నే కాస్మిక్ డాన్స్ అని పిలుస్తారు. శివతాండవం అనేది ఒక వ్యక్తి చేసిన డాన్స్ కాదు, అది అణువులో జరుగుతున్న కదలిక. మనలోని అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపు ప్రయాణించమని చెప్పే ఒక గొప్ప సందేశం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.